ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు నా పేరు పంతంగి వీరస్వామి గౌడ్, తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెబ్సైట్లో ఈరోజు మార్కెట్ వాల్యూ విపరీతంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్టర్ కార్యాలు అమలు చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అసలే రియల్ ఎస్టేట్ అనేది ములిగే నక్కపై తాటి పండు పడ్డట్టు రాష్ట్ర ప్రజలందరూ ప్లాట్లు అమ్ముడుపోక చాలా నానా అవసరాలు నరకాతలు పడుతున్నారు. ఒక పక్క హైడ్రా అని, ఒక పక్క ఇదని తీసుకొచ్చి ప్రజలంతా గందరగోళంగా అయోమయంగా గురవుతున్నారు. ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలన్నా, బిల్డింగ్ పర్మిషన్ తేవాలన్నా విపరీతమైనటువంటి చాలాన్ రూపంలో డబ్బులు ఖర్చు అవుతున్నది. ప్రభుత్వము ఈ మొండి వైఖరి మానుకొని రాష్ట్ర ఖజానాకి డబ్బులు రావాలని, ప్రభుత్వానికి డబ్బులు లేవని, సామాన్యమైనటువంటి మధ్యతరగతి లేనటువంటి పేదలకు అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ జిల్లా ఆఫీసులు కానీ, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ప్రజలు కానీ, ఎంతోమంది కనీసం కార్మికులు కానీ ప్లాట్ కొనే పరిస్థితి లేకుండా జరుగుతున్నది. ఒక ప్లాటుకు కనీసం మన హైదరాబాద్ పరిధిలో మున్సిపాలిటీ పరిధి అయితే ఒక చాలానా ప్లాట్ కట్టుకోవాలంటే 3 లక్షలు చాలా కట్టాల్సి వస్తుంది. మరి సామాన్యుడు ఏ విధంగా కడతారని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే 33 జిల్లాల్లో కూడా మా జిల్లా యూనియన్ సభ్యులు కూడా నిరసన కార్యక్రమాలకు వెనకాడరు. మరి దానికి దేనికైనా కూడా సమస్యలకు, పోరాటాలకు మేము సిద్ధంగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు నిర్ణయాన్ని వెనక తీసుకోవాలి. మీరు ఇంకా రియల్ ఎస్టేట్ ఏ విధంగా ముందుకెళ్లాలి, రియల్ ఎస్టేట్ అనేది ప్రజలు, బిల్డర్స్, వ్యాపారులు ఏ విధంగా డెవలప్ కావాలంటే మరి జిల్లాకు ఆఫీసులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలా ములిగే నక్కపై తాటి పండు పట్టట్టు సామాన్య ప్రజలపై భారం పడడం అనేది ఎంతవరకు సమంజసం కాదు. తక్షణమే దీన్ని వెనక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.